we should always constantly keep improving ourselves, basically. అనిల్ గారు ఇక్కడ నేను రాధా అండి, ఆదాన్ మీడియా నుంచి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పొరుగురులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం. ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ. బుల్రాజ్ని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్. నిన్న నేను బ్రహ్మరంభలో ఫస్ట్ షోకి వెళ్ళా, సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా. ఆడు మాటలుగా ఎరా అప్పగా ఒడియాలైన ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే నా పక్కన ఉన్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్ లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బొడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొరత కూర్చారేంట్రా అని అనుంటే బాగుండని చాలా మంది అప్రిషియేట్ చేశారు. ముందుగా కంగ్రాచులేషన్స్. సినిమా నాకు వచ్చినేం లేదు, సినిమా పొగుడుతున్నా. థ్యాంక్ యూ. రెండు, ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ గా రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి, కార్మిక శాఖ మంత్రి గారిని పిలిచారు మీరు. మీ సినిమాలో కూడా బస్ స్టాండ్ రామచంద్రపురం అని ఉంది. దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు నేను కనుక్కోలేదు, మీరు కనిపెట్టారు. బీమ్స్ గారు, అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు ఇక్కడ యా వెంకటేష్ గారికి సెట్ లో కోపం వస్తే లేదంటే కాకపోతే వెనకాల చేయి పెడతారట. సో ఈ మీ సినిమాలో అట్లాంటిది ఏదైనా జరిగిందా? యాక్చువల్గా F2కి F3కి జరిగినాయి. అసలు సంక్రాంతికి వస్తున్నాంకి అయితే ఒక్క రోజు కూడా జరగల. F2 F3కి 1-2 సార్లు జరిగింది అంతే. ఈ సినిమాకి అసలే సార్, ఈ సినిమాకి లేదు కదా. ఈ సినిమాకి ఆయన వేరే వైబ్ లో ఉన్నారు, వేరే ఎనర్జీలో ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు, బ్రేక్ ముందు కూడా 10 నిమిషాలు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు, ఇంత కూడా కనపడలేదు. అనిల్, మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడదాని మళ్ళీ ఇంకో ఏమగా ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికి కూడా తెలుసు. అండ్ అది నేను ఇంకొద్దిగా అఫీషియల్ గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్ని ప్రాపర్ గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్ గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్ గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. బాబు నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్ గా, వెంకటేష్ బాబు కరెక్ట్ గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్ గా 25 years బ్యాక్ కలిసి ఉందరా సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకు ముందున్న హీరోలందరి రికార్డ్స్ ని బద్దలు కొట్టేశారు మీరు. మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది మళ్ళీ 25 years తర్వాత మీరు అదే డేట్ రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన వెరీ వెరీ హ్యాపీ. ఐ మీన్ వెన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇండస్ట్రీకి కూడా మంచిది. యూనో ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అండ్ ముందు ప్రేక్షకులకు కూడా యూనో దే రిసీవ్ ద ఫిల్మ్ ఇన్ సచ్ బిగ్ వే. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్ వస్తారు, కొంతమంది అది కూడా రావట్లా, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్ గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. బీమ్స్ గారు మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో యాక్చువల్లీ అనిల్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడో పటాస్ నుంచే వర్క్ చేయాలి యాక్చువల్లీ బీమ్స్ తోటి, కుదరలేదు, ఈ సినిమాకి కుదిరింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చూసాం. అండ్ కాంబినేషన్ కుదిరాక ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అందరూ